ఇది చూడండి ఇక్కడ, దీని పేరు అలోవెరా. అలోవెరా అనేది ఇంగ్లీష్ పేరు, అసలు పేరు కలబంద. కలబంద మనం తెలుగులో పిలుచుకునే పేరు కలబంద. ఇది ఒక అద్భుతమైన మూలిక. మన ఇంట్లో కుండీల్లో కూడా పెంచుకోవచ్చు, చాలా సులభంగా పెరుగుతుంది. ఇది బాగా నిర్లక్ష్యం చేయబడిన మూలిక కూడా. మన ఇంట్లో ఉన్నా కూడా దీన్ని వాడుకోవడానికి మనం నిర్లక్ష్యం చేస్తాం, డాక్టర్ల దగ్గరికి పరిగెడుతుంటాం. దీని విలువ అంతా ఇంత కాదు, చాలా అద్భుతమైన మూలిక. ఇది కారణం ఏంటంటే చాలా సులభంగా పెరుగుతుంది, కానీ మనం నిర్లక్ష్యం చేసాం. చూసుకుందాం. దీనివల్ల చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది హోమియోపతిలో కూడా అలోసార్కోటినా అనే ఒక హోమియోపతి మందు. ఇది హోమియోపతిలో మోషన్స్ని చాలా చక్కగా నివారిస్తుంది. చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి హోమియోపతి మందుల రూపంలో. అక్కడ దాని వివరాల తర్వాత తెలుసుకుందాం. ప్రస్తుతము దీనివల్ల ఉపయోగాలు మనం చెప్పుకుందాం. ఇది మన జీర్ణ వ్యవస్థ జీర్ణాశయము మొత్తము చివరి వరకు దీనిలో పెద్ద ప్రేగులు చిన్న ప్రేగులని శుభ్రం చేయగల శక్తి దీనికి ఉంది. ప్రతిరోజు పొద్దున్నే ఒక స్పూను ఈ జ్యూస్ తింటే, దీని లోపల తెల్లటి జెల్ ఉంటుంది, తెల్లటి ఒక జిగట పదార్థం ఉంటుంది. అది తినడం వల్ల ప్రతిరోజు మనకి జీర్ణ వ్యవస్థ చాలా బాగా అవుతుంది. దీని గుజ్జు, ఈ లోపల ఉండే గుజ్జు డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. డయాబెటీస్ని, జాయింట్ పెయిన్స్ని, జీర్ణకోశ సంబంధము, అన్నిటికంటే ముఖ్యం స్త్రీ సంబంధమైన స్త్రీలకు వచ్చే అన్ని రకాల వ్యాధులను నివారించగల అద్భుతమైన మూలిక కలబంద. దీనిని సంస్కృతంలో కుమారి అంటారు. అంటే ఏంటంటే ఇది స్త్రీలకు సంబంధించిన అన్ని వ్యాధులను నివారిస్తుంది కాబట్టి అలాంటి పేరు పెట్టారు. చాలా స్త్రీ సంబంధమైన వ్యాధులకు ఆయుర్వేదంలో తయారు చేసే మందులన్నిటిలోనూ కుమారి అనే ఈ యొక్క కలబంద జ్యూస్ తప్పనిసరిగా ఉంటుంది. తర్వాత దీంతో ఈ జ్యూస్ తాగడం వల్ల ఎటువంటి అనారోగ్యాలైనా దూరం అవుతాయి. ఇంకా శరీరం కాలిపోయిన చోట ఎక్కడైనా కాలిన పుండ్లుంటే ఈ జెల్ అక్కడ పూస్తే తప్పనిసరిగా ఆ గాయాలు తొందరగా నయమవుతాయి. ఇంకా ఇది అన్నిటికంటే ముఖ్యం, స్త్రీలు దీన్ని సౌందర్య సాధనంగా వాడతారు. ఏంటి సౌందర్య సాధనం అంటే, మొహం మీద మచ్చలు, నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు ఉన్నా కూడా చర్మ సంబంధమైన అన్ని జబ్బులను నయం చేసే అద్భుతమైన గుణం ఈ కలబందకు, అలోవెరాకు ఉంది. దీనివల్ల ఇంకా అతి ముఖ్యమైనది, ఇటీవల దీనికి కొంతవరకు విలువ పెరిగిన కారణం, ఇది చర్మ సంబంధమైన రోగాలు అన్నీ, అది ఏదైనా కావచ్చు, దీన్ని కడుపులోకి తీసుకుంటే సోరియాసిస్ దగ్గర నుంచి ఎగ్జిమా, ఇంకా ఇతర రకాల పేర్లున్న చర్మ వ్యాధులను నయం చేస్తుంది. మొహం మీద నల్ల మచ్చలను పోగొడుతుంది. ఏం చేయాలి? ఈ జెల్లో కొంతగా పసుపు యాడ్ చేసి బాగా పేస్ట్ లాగా చేసుకుని మొహానికి పూసుకుంటే ఖచ్చితంగా నల్ల మచ్చలు పోతాయి. ఇంకా కూడా ఇదే పసుపుతో ఈ అలోవెరా జ్యూస్ వాడితే స్త్రీలలో అవాంఛిత వెంట్రుకలు, గడ్డం మీద కొంచెం మీసాలు అక్కడ ఇక్కడ ఉంటాయి కాబట్టి చిన్న చిన్న వెంట్రుకలు వస్తుంటాయి స్త్రీలకి, చాలా అసౌకర్యానికి గురవుతుంటారు. అలాంటివి ఖచ్చితంగా పోతాయని నిస్సందేహంగా చెప్పచ్చు ఈ అలోవెరా జ్యూస్తోని. తర్వాత ఇది మామూలుగా వచ్చే అన్ని రకాల జబ్బులు, కాలిన దెబ్బలు, బెణుకులు, గాయాలు, వీటన్నిటికి కూడా పనికొస్తుంది. తర్వాత దీంతో ఇందాక చెప్పుకున్నాం, నల్ల మచ్చలు కూడా పోగొట్టుకోవచ్చు. తర్వాత ఇంకా కూడా కోతలు, ఏదైనా కత్తి గాయాలు, చిన్న చిన్న గాయాలు, దెబ్బలు, చర్మం కమిలిపోతుంది. ఒక్కోసారి గట్టి దెబ్బ తగిలి చర్మం నల్లగా అవుతుంది. అలాంటి సందర్భాల్లో కూడా ఈ మందు మన ఇంట్లో దొరుకుతుంది. మన ఇంట్లో మనం దీన్ని అలంకారం కోసం పెంచుతున్నాం. అలాంటి వాటిని మనం పోగొట్టుకోవాలంటే దీంతో మనము చాలా సక్సెస్ఫుల్గా నివారించుకోవచ్చు. ఇంకా మీరు చూసుంటారు,
ఇది ఈ మొక్కని పైన దూలానికి లేకపోతే ఫ్యాన్ కట్టే చోట వేలాడ కడుతుంటారు. ఎందుకు? దీంతోని క్రిములు కీటకాలు దూరం అవుతాయి, దుష్ట శక్తులు దగ్గర రావు, ఇంట్లోకి ప్రవేశించవు అని ఒక నమ్మకం. ఆ నమ్మకం ఎంతవరకు ఉన్నా కూడా ఇది మాత్రం మంచి ఔషధమైన మూలిక, ఔషధ సంబంధమైన గుణాలు దీనికి ఉన్నాయి. ఖచ్చితము, అనుమానం అక్కర్లేదు. దీన్ని మీరు ప్రయత్నం చేసుకోవచ్చు. చర్మ సౌందర్యానికి సంబంధించిన అన్ని రకాలుగా పనికొస్తుంది. జుట్టు ఊడుతోంది, ఏం చేయాలి? ఈ జెల్ తీసుకుని ఈ లోపల ఉన్న జెల్ తీసి దాంట్లో ఒక నిమ్మకాయ పిండి తలకు పట్టించి తర్వాత ఒక గంట తర్వాత కుంకుడుకాయతో స్నానం చేయండి. కుంకుడుకాయ షాంపూలు మొదలగునవి వాడకండి, షాంపూలు హెయిర్ ఆయిల్స్ వాడకండి. ఈ జెల్ను ఉపయోగించి డాండ్రఫ్ చుండ్రుని నివారించవచ్చు, జుట్టు ఊడడాన్ని అరికట్టవచ్చు. అయితే రాత్రికి రాత్రి జరిగే మార్పులు కాదు ఇవి. కొన్ని రోజుల పాటు ఒక 10 రోజులు వాడండి, మళ్ళీ 10 రోజులు గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ 10 రోజులు వాడండి. ఇలా వాడుతూ దీని యొక్క లాభాలన్నీ కూడా మనం పొందొచ్చు. ఖచ్చితం, డౌట్ అక్కర్లేదు. ఇది అంత అద్భుతమైన మూలిక. దీంతో నేను కషాయం చేయడం మళ్ళీ తర్వాత చూపిస్తాను. ప్రస్తుతం ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. దయచేసి అందరూ దీని ఉపయోగాలు స్వీకరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.